హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. వెల్కమ్ టు క్యాబ్ డ్రైవర్ మహేష్ ఆచార్య. మనం ఈరోజు ఓలా ఊబర్లో ఎంత ఎర్నింగ్ చేస్తాం అనేది చూద్దాం. ఓలా ఊబరు మ్యాక్సిమం ఓలానే తోలుతా హైదరాబాద్లో. చూద్దాం ఎంత చేయగలనేమో. ఇప్పుడైతే ప్రజెంట్ డేట్ వచ్చేసి 6వ తేదీ. మనమైతే 8:30కి స్టార్ట్ అయిపోయినాం. ఆల్రెడీ 2 బుకింగ్లు కంప్లీట్ చేసినాం. రెండు బుకింగ్ కంప్లీట్ చేసినాం. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. చూద్దాం, ఇక్కడ నుంచి మనకు కొత్తగూడ పడింది. ఎంత వస్తుందేమో అమౌంట్ చూసుకొని వెళ్ళిపోదాం. ఓకే, కంటిన్యూ అయిపోదాం. అయితే ఇదో ప్రజెంట్ ఇక్కడ ఉన్నామన్నమాట. ప్లాట్ఫారం నెంబర్ 10 ఇది లొకేషన్. మనకైతే టోకెన్ ఏం అడగరు అనుకుంటున్నా. చూద్దాం. మనకేమైతే టోకెన్ ఏమి ఇవ్వలేదు, ట్యాక్సీ బండి కాబట్టి. మన కస్టమర్ అయితే అక్కడ లోపల వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళేసి పికప్ చేసుకున్నాం. మొత్తం వర్క్ జరుగుతుంది మొత్తం సికింద్రాబాద్లో, ప్లాట్ఫారం నెంబర్ 10లో. అందుకనేసి ఇంకా ఒకటే వే ఉంది. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ అయిపోదాం. కస్టమర్ కాడ ఓటీపీ కొట్టుకుందాం. టెల్ మీ ఓటీపీ. नीचे रखो, नीचे रखो. 7526. ये ओला ऐप कभी यूज नहीं किया मैंने. 7526. ठीक है. 24 किलोमीटर्स 1 hour. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి బిల్లు 1169 వచ్చింది. దీంట్లో మనకెంత వస్తుందో తెలీదు. మనం ఎక్కడి నుంచి అంటే కొండాపూర్ నుంచి బిఎన్ రెడ్డి నగర్ అని ఇక్కడ సరూర్ నగర్ సైడు వచ్చాము. ఇప్పుడైతే క్లియర్ చేసేసి చూద్దాం మనకి ఎంత అమౌంట్ చూపిస్తుందో. చూసారా ఎంత వచ్చిందో? 796 రూపాయలు వచ్చింది, అంటే 800 వచ్చింది. మళ్ళీ దాంట్లో టోల్ గేట్ ఎంత వేసిండో చూద్దాం. టోల్ గేట్ వచ్చేసి 130. ఇదే అన్నమాట మ్యాటర్. ఇట్లా ఉంటుంది 69 కిలోమీటర్లకు 612 అనుకున్నాం. ఓకే, డన్. ఇప్పుడైతే టైం వచ్చేసి 2 అయింది. ఇంకా భోజనం చేసేసి ఆమె కంటిన్యూ అయిపోదాం. ఇప్పుడు బిల్లు ఎంత వచ్చిందో మొత్తం చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇంతవరకు మనం చేసిన బిల్లు ఇదో 1300, ఊబర్లో ఒక 200, 1500 బిల్ అయింది. చూద్దాం. మధ్యాహ్నం ఇంకా టైం మనకు 1 o'clock కదా టైం. 1:43 అయింది. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బుకింగ్లు అనేవి చాలా డల్ అయిపోయినాయి. అసలు బుకింగ్సే లేవు. ఏంది మరీ దారుణంగా ఉంది. నేను అసలు ఇక్కడికి వచ్చిన హిమాయత్ నగర్, వనస్థలిపురం సైడ్ వచ్చిన అసలు బుకింగ్సే లేవు. అసలు బుకింగ్ లేవు, ఏం లేవు. ఎట్టేటనో మరి అర్థమే కావడంలే. ఓలాలో వచ్చినా కదా అంత పెద్ద అమౌంట్. దాని తర్వాత ఒక చిన్న రైడ్ వచ్చింది, అది కూడా ఎంత 150 రూపాయలు ఎంత వచ్చింది. ఇంకంతే. అప్పటి నుంచి బుకింగ్లే లేవు. పోతానా ఎల్బీ నగర్ సైడ్ అన్నా పోతానా. ఎంతసేపు బెడ్లు పెట్టుకునే అక్కడ 10 నిమిషాలు, అక్కడ 10 నిమిషాలు. 2 కిలోమీటర్లు పోయినా 10 నిమిషాలు పెట్టుకునే బుకింగ్ రావడం లేదు అసలు. చాలా డల్ అయిపోయినాయి. ఒకవేళ మీరు కూడా తోలుతా ఉంటే చెప్పండి, బుకింగ్లు ఎలా ఉండేవో కామెంట్ పెట్టండి. నాకైతే అసలు చాలా అంటే చాలా వరస్ట్ బుకింగ్. అన్నీ ఆన్ చేసి పెట్టేసిన. ఓలా ఆన్ చేసిన, ఊబర్ ఆన్ చేసిన, ర్యాపిడో ఆన్ చేసిన, ఏది ఆన్ చేసినా బుకింగ్లు మట్టుకు రావడం లేదు. మీకు ఎలా ఉండేవో బుకింగ్లు చూడండి. ఇప్పుడైతే మనం కంటిన్యూ అయిపోతాం. ఈరోజు ఎంత చేస్తామో ఏమో. నిన్నైతే ఏదో వచ్చిన కాడి సర్ది పెట్టుకొని పోయినాం. ఈ రోజైనా కనీసం బాగా తోలుతాం అనుకుంటే ఈరోజు ఏం లేదు. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. 4 అయింది ఈ టైం. నైట్ 10 దాకా తోలుతాం. చూద్దాం ఎంతవరకు బుకింగ్లు ఉంటాయో.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 9 అయిపోయింది. మనం వచ్చేసి ఇందాకే వచ్చాము ఏఎస్పేట నుంచి కోకాపేట, 32 కిలోమీటరు. మనకు వచ్చిన అమౌంట్ 464 రూపాయలే. జస్ట్ ఈ పని చేయడంలో ఇక్కడేమో మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేసి మనం ఓలాలో చేసింది వచ్చేసి ఇప్పుడు వరకు 2269 రూపాయలు. ఇది అమౌంట్ 2269 రూపాయలు. ఇప్పుడు ఊబర్లో చూద్దాం. ఊబర్లో ఎంత ఏంటో గెస్ చేయండి. చూసారా 930 రూపాయలు. అంటే ఇదొక 900, ఇదొక 900, ఇదొక 900, రెండు అంటే ఇదొక 30, 2300, ఒక 900. ఆడికి టోటల్ 3200 అయినట్టు కంప్లీట్. అందుకనేసి మనం ఆడికి కంప్లీట్ అయిపోయింది. అయితే చూద్దాం ఇంకా ఏమన్నా రైడ్స్ పడతాయేమో మనకు. ఇంకా మీరు ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. కానీ మీరు పంపిస్తున్నారు కామెంట్ ప్రతి ఒక్కరు చదువుతాను, కానీ కొంచెం రిప్లై అనేది అడిగిన క్వశ్చన్లు అడుగుతాను, ఇస్తానే ఉండ కామెంట్స్. మీరు చెప్పండి, ఒకరోజు కామెంట్స్ వరకు ఒక వీడియో పెడదామంటే పెడదాం, పెట్టి చెప్తా మొత్తం మీకు వివరంగా. చాలామంది ఓలా ఆఫీస్ ఎక్కడ, ఊబర్ ఆఫీస్ ఎక్కడ అంటారు. మ్యాక్సిమం ఓలా ఊబర్ ఆఫీసుకు, ఓలా ఆఫీస్ వచ్చేసి కేబిహెచ్పిలో ఉంటుంది, ఊబర్ ఆఫీస్ వచ్చేసి కొండాపూర్లో ఉంటుంది. అక్కడ దాకా కూడా అవసరం లే, మనోళ్ళు ఇంకా మనకు చూద్దాం, మనోళ్ళు ఎవరైనా మంచిగా దొరికితే, ఓలా ఊబర్ అటాచ్ చేసే వాళ్ళు దొరికితే మనం వాళ్ళకే చెప్దాము, ఇట్లా మనకు ఉన్నారు చేద్దామనేసి అడుగుదాం అనుకుంటానా. మీకు కావాలంటే చూడండి, ఒక మనిషిని మనం ఇబ్బంది లే, అతను మొత్తం చేసి ఇచ్చేటట్టు ఒక మనిషిని మాట్లాడతా. అతనికి ఏం లే, డైరెక్ట్ మీ డాక్యుమెంట్స్ వాట్సాప్ పెట్టారంటే అయిపోద్ది. అంటే ఒక సెల్ఫీ ఫోటో, అన్ని డాక్యుమెంట్స్, లైసెన్సు, రెంటల్ అగ్రిమెంట్ ఇది ఉంటాయి అన్నమాట. అవి పెట్టినవంటే ఇంక అతనే చేసేస్తాడనమాట. చూద్దాం, మనం వీలైన కాడికి అన్నీ చేయాలి కదా. ఇప్పుడే మనము కొత్తగా వచ్చాం కాబట్టి యూట్యూబ్లో మనకు కొన్ని తెలిసి కొన్ని తెలియక ఏమన్నా తప్పు మాట్లాడింటే క్షమించండి. ఇంకా ఏముంది, మీరు కామెంటు పెట్టి నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం ఇంకా లైఫ్లో ఇంకా ముందుకెళ్దాం. ఇంకా ఈ సిఎన్జి బండి అవి ఇవి రివ్యూలు చేద్దాం. మనం డైరెక్ట్ పోయి సిఎన్జి బండి అడుగుదామంటే ఇంక ఎవరు మనకు సపోర్ట్ చేయలే. బండి దొరికితే ఎవరిదైనా మన ఫ్రెండ్ బండి దొరికితే ఓకే, డన్ చేద్దాం. మ్యాక్సిమం దానికోసమే నేను ట్రై చేస్తున్నా. మళ్ళీ 14 రోజులు అయిపోయింది కదా నేను వచ్చి, అందులో బండికి మళ్ళీ ఈఎంఐ అయ్యి ఉంటాయి కదా, కొంచెం కట్టాలి కాబట్టి కొంచెం తోలుతాను, వచ్చిన గాడి తోలుతాను. అంత బిజినెస్ కూడా కొంచెం డల్గానే ఉంది, చాలా డల్గా ఉంది. పర్లేదు మనకైతే. రేపు శని ఆదివారం ఉంది కదా, రేపు చూద్దాం. ఇప్పుడైతే మనం చూద్దాం, ఇంకేమన్నా రైడ్స్ పడితే ఒక 1 అవర్ వెయిట్ చేద్దాం, 10-10:30 దాకా తోలుదాం. ఏమన్నా వస్తే వచ్చినట్టు. డీజిల్ ఎంత అయిందో చెప్పాలి కదా, మొత్తం అంతా కంప్లీట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కంటిన్యూ అయిపోదాం. ఎన్ని ట్రిప్పులు పడితే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు బుకింగ్స్ ఏం రావడం లే, 10:30 అయిపోయింది. మనం ఈరోజు వచ్చేసి ఓలాలో 2573 రూపాయలు, 72 రూపాయలు చేసినాం. ఊబర్లోకి వెళ్తే 930 రూపాయలు చేసినాం. అంటే ఇంక 30 తీసి అక్కడ కలిపేద్దాం, ఎందుకు పంచాయతీ. 30 తీసి అక్కడ కలిపేద్దాం. కలిపితే ఆడికి 2600, 2600 ఒక 900, 3500 అమౌంట్ అయిపోయింది. 3500 చేసినాం. మనకు 3500లో డీజిల్ కనీసం అంటే ఒక 1200 డీజిల్ అయి ఉంటుంది. 3500లో కనీసం అంటే మనకు డీజిల్ ఒక 1200 డీజిల్ అయి ఉంటుంది. డీజిల్ పోతే 1200 ఎంత మిగిలింది, 2500లో 2300 మిగిలినట్టు మనకు. అదేన్నమాట. ఇంకా మన వీడియోలు ఎవరైనా
సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వస్తా. ఇప్పుడు లేట్ అయిపోయింది, బాగా ఆకలేస్తుంది. ఇప్పుడు వెళ్ళేసి ప్రశాంతంగా తిని పనుకొని మార్నింగ్ లేద్దాం. ఎప్పుడు చూడు ఉదయం 5కి లేద్దామంటే ఇంక ఈ టైం అవుతుంది కదా, నిద్ర సరిపోదు. పోయి పనుకునేది ఎట్లయినా ఒక 1 అవర్ టైం పడుతుంది. అట్లా ఇది ఆపేద్దాం. ఖచ్చితంగా లైక్ కొట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా. నేను మీ క్యాబ్ డ్రైవర్ మహేష్ ఆచారి.